ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజాననం పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మయే. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు శ్రీ స్కంద పురాణం అంతర్గతంగా రెండవదైన వైష్ణవ కాండం నుండి పురుషోత్తమ క్షేత్ర మహత్యం 11వ భాగం, అంటే ఇది 18వ అధ్యాయం ప్రారంభిస్తున్నాం. జైమిని మహర్షి ఎట్లా చెప్పి ఉన్నాడు: ఆ యజ్ఞం నందిన ముల్లోకాలు ఒక ఇంటి వలె ఉండును. శాస్త్రముల చేత, స్తోత్రముల చేత, దివ్య మంత్రముల యందుల అక్షరం క్రమం చేత, పదస్వరం చేత మిగిలిన శబ్దములన్నీ కప్పబడి ఉన్నవి. దీనిలో ఏ అడ్డంగా లేక వారు కోరినవన్నీ కూడా ఇవ్వబడినవి. నటులకి, నర్తకులకు, సుతులకు ఆ యాగం కల్పవృక్షం వలె ఉండును. అచట మధ్య భాగమున అపభృతి స్థానం చేయుటకు డేరా ఒకటి తయారు చేయబడెను. దక్షిణ సముద్రం తటాకముకు సమీపన బిల్వేశ్వరుడు చెరువులో రాజుచే నియమింపబడిన సేవకులు సంభ్రమంగా వచ్చి చేతులు జోడించి రాజుతో ఎట్లా విన్నవించారు: స్వామి, సముద్ర తీరమునకు ఒక గొప్ప వృక్షం కనిపించినది. దాని ముందు భాగం సముద్ర తరంగములపై తేలుచు కనిపించుచున్నది. వివిధ వర్ణములు కలిగి, అంతట శంఖ చక్ర ముద్రలు కలిగి, స్థాన ఆదులతో సమీపమైన మాకు కనిపించినది. తన కిరణములచే ఉదయించుచున్న సూర్యుని వలె ప్రకాశించుచున్న ఈ వృక్షమును మేము పూర్వం చూసి ఉండలేదు. అది తన సుగంధముచే ఆ ప్రదేశం అంతటను సువాసనమయమై గావించుచున్నది. ఆ చెట్లు సాధారణమైనవి కాదు, దేశ సంబంధమైనవి. నదిలో ఏదో కారణము పై వచ్చినట్లు కనిపించుచున్నది. వారి మాటలు విని రాజు నారదునితో ఎట్లాను: మీరు చెప్పుచున్న ఆ శ్రేష్టమైన వృక్షం కనిపించటకు కారణమేమి అని అడగగా, నారదుడు, నీ భాగ్యం ఫలించినది. నీవు పూర్వం కలయందు శ్వేతదీపమును విశ్వమూర్తి అవ్యుడైనగు ఏ విష్ణువును చూసితివో అతడే శరీరం అంశావతారం రూపములో నిలిచును. భక్తివత్సలుడుగా స్వామి కోరిన రూపమును ధరించిన ఈ వృక్షం అపురుషమైనది. దీన్ని దర్శించుటకు నీవు తప్ప మరొకడు అర్హత లేదు. నీ భాగ్యం వలన అన్ని లోకములకు ఇది కనిపించుచున్నది. సమస్త లోకమును పావును. ఇది సమస్త లోకములున్న పాపాలను ధ్వంసం చేయును. అపవృత్తి స్థానమును పూర్తి చేసి సముద్ర తీరం మంగళకరమైన ఉత్సవం గొప్పగా నిర్వహించి మహావేదికపై వృక్షరూపమున్న యజ్ఞేశ్వరుని స్థాపించుము. ఈ విధంగా ఆలోచించి ఇంద్రదమ్యునుడు నారదుడితో తగిన సామగ్రితో ఆ దివ్య వృక్షం ఉన్న ప్రదేశానికి వెళ్ళారు. దాన్ని చూసి అందరూ సాక్షాత్ బ్రహ్మస్వరూపమని చూసినట్లు ఆనందించారు. తమ జన్మ ధన్యమైందని, తమ జీవన ముక్తులు మైత్రులను తలిచారు. ఇంద్రదమ్యుడు మహారాజు కూడా ఆనంద సాగరంలో నందు ఓలలాడాడు. కాలయందు జగన్నాథుని చూసినట్లు భగవంతునికి ఇష్టడగు ఆ రాజు ఆ వృక్షమును చతుర్భుజములు గల స్వామిగా చూసును. తన శ్రమ సఫలమైనదని తలచును. నీలమాధవుడు అంతర్ధానమయడం వల్ల కలిగిన దుఃఖము విడిచిపెట్టును. ఆ వృక్షమునకు మరలా నమస్కరించుచు ఆనంద వస్తువులచే నిండిన కనులు గలవాడయ్యను. అలలపై తేలియాడుచున్న ఆ వృక్షమును బ్రాహ్మణులచే ఒడ్డుకు తెప్పించుచుండును. శంఖములు, దుందిబులు, మురుజములు, డాంకలు, పటాహములు మొదలైన వాటిని శబ్దములచే, గీతములు, వాద్యములు, వినోదములచే, వేలాది జయ శబ్దములచే
మరలా మరలా ఆకాశం నుండి రాలిన పూల దోసులచే చుట్టూ ఏర్పాటు చేసిన నల్ల అగురు రూపంచే యవ్వనముచే సౌందర్యం గర్భించిన స్త్రీ రత్న దండములు కలిగిన వింజమారులచే వీచుచుండగా దివ్య వస్త్రములచే ఏర్పడించిన పతాకములచే ఆ ప్రదేశం ప్రకాశించుచుండును. రాజఋషులు రాజులు సమూహములచే అశ్వమేధాది యాగాలచే పదులచే పొగడుచున్న 100 మాగాదులచే స్తోత్రించుచున్న మహర్షులచే ఋత్వికులచే బ్రాహ్మణులచే విద్వాంసులచే వైదిక పండితులచే క్షాత్రియులచే వైశ్యులచే సద్గుణములు కలిగిన శూద్రులచే కూడుకొని ఉండును. బహు విధముగా స్తోత్రములు శ్రోత్రియములు స్మార్తులు పౌరాణికులు భూలోకమునందున విచ్చేసిన విష్ణువును వృక్షరూపాన్ని స్తోత్రించు మాలలో గంధముల మున్నివుని వాటిచే అలంకరించిన మహావేదిక వద్దకు తీసుకువచ్చారు. యజ్ఞ మధ్యమునందు నిరంతరం వేలాడుచున్న వేదిక వద్ద ఇంద్రదొమ్యుని ఆజ్ఞపై స్థాపించారు. నారదుల ఆజ్ఞపై ఇంద్రదొమ్యుడు పూజించాడు. దివ్య రూపముగు వేలాది ఉపచారములు ఓనర్చారు. పూజ పూర్తి అయిన పిమ్మట నారదుడు ఎట్లా అడిగిను, విష్ణువు యొక్క రూపం ఎట్లా ఉండగలదో ఎవరు నిర్మించలేము. అది విని నారదుడు స్వామి యొక్క మహిమను ఊహించటకు వీలు లేదు. లోకోత్తరమైన అతడు శ్రేష్ఠుని ఎవరు తెలుసుకోగలరు. సర్వ సృష్టిని సృజించిన బ్రహ్మకు కూడా స్వామి ఉద్దేశం అగోచరమే అని నారదుడు ఇంద్రదుమ్ముడు ఆలోచించుచుండగా అంతరిక్షం నుండి అశరీరవాణి వినిపించును. అతడు ఉన్న వారందరూ ఆశ్చర్యపడినట్లుగా వినబడు చుండగా ఎవరికి కనిపించక అపురుష వేగంలో స్వామి స్వరం వినిపించింది. చక్కగా దాచబడిన మహావేదికమునందు స్వామి స్వయంగా అవతరించుచు కనుకనే 15 దినములు ఈ వృక్షమును కప్పి ఉంచవలను, తగిన సామాగ్రితో ఇచ్చట నిలిచిన వృద్ధుడు అగో వడ్రంగుడికి లోపలకు పంపి ద్వారములు మూయవలను. విగ్రహం పూర్తి అగినంత వరకు బయట వాద్యములు మోగించుచుండు వలనని, పూర్తి అగినంత వరకు శబ్దం బయటకు వినిపించునని, కానీ విన్నచో చెమడుగుడ్డ తనకు కలుగునని, నరకమును పడిపోయిదురు, సంతాన నాశమగును, ఎవరు లోపలకు ప్రవేశించకూడదు, చూడకూడదు. పనికి నియమించిన వారు తప్ప రాజుకు రాజ్యమునకు చూసేవారికి మహాభయంకరమగు అంధత్వం ప్రాప్తించునని, కనుకనే ప్రతిమను తయారు చేయ వరకు ఎవరు చూడకూడదు. పూర్తి అయిన పిమ్మటే స్వామిని తెలియజేయము. సమస్త లోకములకు సుఖమును కలిగించిన ఆ పనిని విష్ణువే స్వయంగా చెప్పుటారు విన్నారు. అట్లా చేయుటకు నిశ్చయించుకున్నారు. అప్పుడు వడ్రంగి అతడికి వచ్చును. అతడు రాజుతో, నీవు కాలంతో చూసిన రూపము చే కొయ్యితో తయారు చేసేదును అని పలికి ముసలి వడ్రంగి రూపం ధరించిన స్వామి లోనికి అంతర్ధానమయ్యను. మనుషులు వంచుటకు సాక్షాత్ నారాయణుడే ఆ వేషంలో వచ్చును. ఇది స్కంద పురాణం అంతర్గతంగా 2వ భాగంగా వైష్ణవ కాండం నుండి పురుషోత్తమ క్షేత్ర మహాత్యం 18వ అధ్యాయము సంపూర్ణం. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం కాంతాయ కాంతాయ కామ్యప్రదాయని శ్రీగిరీశాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.